నా ఆధ్యాత్మిక అనుభవాల్లో ఆయన చాలామంది గురువుల గురించి కూడా మెన్షన్ చేశారు. తన జ్యోతిష్పరమైన అనుభవాలు కూడా చాలా రాశారు. ఇప్పుడు మీకు కూడా మీ లైఫ్లో గురువు గారు కాకుండా ఒక గొప్ప వ్యక్తులు ఎవరైనా తారసపడ్డారా? మాకు కరూరు నుంచి మా కడపలో మా ఇంటికి ఒక పెద్ద మనిషి వచ్చేవాళ్ళు. సీతారామయ్యారని సహస్రమంత్ర సార సంగ్రహ అని ఆయన రాసిన ఒక పుస్తకం ఇందిరాగాంధీ రిలీజ్ చేశారు. మంత్రశాస్త్రంలో రాజరాజేశ్వరి ఉపాసన ఒక దిట్ట ఆయన. ఓకే. కళ్ళు మూసుకొని ఎవరింట్లో ఏం జరుగుతుంది చెప్పగలిగిన వ్యక్తి. ఓకే. అటువంటి వాళ్ళని కూడా నేను చూశాను. ఆయన మా ఫ్రెండ్ ఒకరింట్లో ఏదో ప్రాబ్లం ఉంది అంటే ఇట్లా చూసి, మీ ఇంట్లో ఒక కృష్ణమూర్తి, మీ పూజ రూమ్లో కృష్ణమూర్తి ఫోటో ఉంది, దాని ఫ్రేమ్ విరిగిపోయింది, అది మారిస్తే ఈ పరిస్థితులు కొంచెం బాగుపడతాయి అని చెప్పిన కేసు నా కళ్ళు ఎదురుగా జరిగింది. ఓకే. ఇటువంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కడేనండి ఆయన? కరూర్ అని తమిళనాడులో. ఓకే. సీతారామయ్యర్ అని పేరు. ఆయన ఇప్పుడు లేరు, చాలా పెద్ద మనిషి. అదే 6.5 అడుగుల ఎత్తు, మంచి స్ఫురద్రూపి, లలితా ఉపాసన చేసేవాళ్ళు కాబట్టి మొహం బ్రైట్గా ఉంటుంది. ఓకే. గడ్డం గిడ్డం పెంచుకుని ఉండేవాళ్ళు. ఇటువంటి వాళ్ళు నా జీవితంలో చూశాను. ఓకే. ఎందుకు చిన్న చిన్న ట్రిక్కులు చేసేవాళ్ళు నేను చాలామందిని చూశాను. కడపలో బాలయోగి అని ఒక ఆయన ఉండేవాడు. శివబాలయోగి కాదు, పెద్ద ఆయన కాదు. కడపలో ఒక బాలయోగి ఉండేవాడు. ఆయన ఎవరు ఎదురుగా అయినా సరే ఇట్లా పెట్టుకొని ఇట్లని ఉట్టి చేయి తిప్పి, ఆయన బ్యాగుల్లో పెట్టుకొని కాదు, ఇట్లా చేయి తిప్పి కుంకుమ పసుపు ఏదో ఒకటి సృష్టి చేసి ఇచ్చేవాడు. ఓకే. ఇవన్నీ చిన్న చిన్న వాళ్ళు చాలామంది చేయొచ్చు. మీరు కూడా కొన్ని నేర్చుకుంటే మీకు కూడా వస్తుంది. ఎలా వస్తుంది? అది ఒక టైప్ ఆఫ్ సాధన. ఇప్పుడు సింపుల్గా చెప్తాను. దాని కొంతమంది ఏంటంటే హస్తాలాగవు అంటారు, కొంతమంది కాదు అంటే లేని దాన్ని సృష్టించలేమని చెప్తారు కదా. మరి ఇది ఎలా వస్తుంది అనేది ఒక పెద్ద కనికట్టు అంటారు కొంతమంది. లేనిది సృష్టి, లేనిది ఏంటో ఎక్కడుంది? మీకు ఒకటి గుర్తించండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఇది ఒప్పుకుంటారా? అవును. ఎలా ప్రూఫ్? ఆటమ్ అనేది ఉంది. ఒక ఆటమ్ని పగలగొడితే ఎంత ఎనర్జీ రిలీజ్ చేస్తుంది? ఆటమ్ బాంబ్ అవుతుంది అది. అదే అంటే అంత ఎనర్జీని తీసి భగవంతుడు కండెన్స్ చేసి చిన్న ఆటంలో పెట్టాడు అని నమ్ముతారా? మీ సిస్టమ్ చూసుకోండి, మీ ఎన్ని లక్షల ట్రిలియన్ల ఆటమ్స్ ఉన్నాయి మీలో. అంటే మీలో ఎంత శక్తి ఉంది? మీరు దాన్ని ఛానలైజ్ చేసుకోవాలి అంటే ఒక పద్ధతి అనేది కావాలి కదా. వేరే వాళ్ళకి తెలియదు, మనకు మంత్రాలు అవన్నీ ఇచ్చి ఇలా ట్యూన్ చేసుకోవచ్చు అని అన్నారు. వీణ ఉండేది ఉంటుంది, దాని వైర్లన్నింటినీ కరెక్ట్గా ట్యూన్ చేసి కరెక్ట్ అయిన పాయింట్లో మీటితేనే స్వరాలు పలుకుతాయి. కానీ నా ఇష్టం వచ్చి నేను మిడుతూ పోతానంటే స్వరాలు రావు, నాయిస్ వస్తుంది అంతే. అదే ఇది కూడా టెలిపోర్టేషన్ ప్రక్రియ అంటారు దాన్ని. టెలిపోర్టేషన్ అనుకోవచ్చా? టెలిపోర్టేషనే కానక్కర్లేదు, ఇక్కడున్న ఎనర్జీనే కండెన్స్ చేసుకోవచ్చు కదా. అదే అది పెద్ద కష్టమేం కాదు. కాదంటే సత్యసాయి గారు చేసేటప్పుడు చెప్పారు, నేను ఎక్కడో ఒక చోట దాన్ని తీసుకుంటాను, అక్కడ వాళ్ళకు అవసరమైన పేమెంట్ జరిగిపోయి ఉంటుంది అని కూడా చెప్పారు. ఓకే. సత్యసాయి గారు చాలా చేసేవాళ్ళు. అవును, చాలా చేసేవాళ్ళు ఆయన. బట్ ఆయన ఎవరికి అన్యాయం చేయలే. ఆయన ఏవైతే టెలిపోర్ట్ చేస్తారో అక్కడ వాళ్ళకి అమౌంట్ ఇచ్చింటారు, ఆ మూమెంట్ అయిన ఇన్స్టెంట్లో జరిగిపోతాయి ట్రాన్సాక్షన్స్. ఓకే. మీరు బాబా గారిని ఎప్పుడు కలిసి సత్యసాయి బాబాని కలిసారండి? సత్యసాయి బాబాని అంటే నేను ఒక మీటింగ్లో కలిశాను, వైట్ఫీల్డ్లో భజన్ జరిగేవి బెంగళూరులో, అక్కడ కలిశాను. తర్వాత ఆయన పర్సనల్గా నేను చూసింది ఒకే ఒకసారి భారతీయ విద్యాభవన్లో, రేస్ కోర్స్ రోడ్లో ఉంది, అక్కడ స్పీచ్ ఇచ్చేందుకు వచ్చారు. ఓకే. నేను అక్కడ 5కు స్పీచ్ అంటే నేను 4:30కి వెళ్ళా బిల్డింగ్లోకి, ఎందుకంటే మా కాలేజీ నుంచి వచ్చే దారేది. లోపలికి వెళ్తే ఆశ్చర్యం ఏంటి అంటే అక్కడ డయాస్ ఉంది, డయాస్ బెంచీలు ఉంటాయి, అక్కడ చైరు టేబుల్ అన్నీ ఉంటాయి. ఈయన కింద కూర్చొని ఉన్నారు బాబా ఆ డయాస్ మీద. ఓకే. నేను ఆశ్చర్యం వేసింది, నేను ఇక్కడ ఉన్నారే అని. నమస్కారం పెడితే కూర్చో బంగారం అన్నారు. ఆయన పర్సనల్గా అంతే కలిశాను. అండ్ ఆయన అంటే నాకు నమ్మకం ఎందుకు అంటే మా అమ్మ మేనమామ ఒక ఆయన చాలా బాబా భక్తుడు. ఆయన మిస్సెస్కి మెడ కింద పారాలిసిస్. ఓకే. ఒక స్టేజీ తర్వాత బాగానే ఉన్నారు, సడన్గా పారాలిసిస్ వచ్చింది, మెడ కింద పారాలిసిస్ వచ్చింది. బాబా దగ్గరికి వెళ్తే బాబా ఏంటి మా పరిస్థితి అంటే, ఒక 3 ఏళ్ళు ఏగరా, ఆమె జీవితం అంతా నీతో ఏగింది కదా అన్నారు. 3 సంవత్సరాలు ఏగాల అంటే సరే తీసుకుంటూ ఉండినారు. కానీ బాబా చెప్పినారు వాళ్ళు ఊరుకోరు కదా, ఎక్కడెక్కడో డాక్టర్లకు చూపించినారు, అవన్నీ చేశారు. బెంగళూరులో నిమ్హాన్స్ అని ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్. అక్కడికి జపాన్ నుంచి ఒక ఎక్స్పర్ట్ వస్తే, ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఆవిడ తీసుకుపోయి చూపిస్తే హర్ నర్వస్ సిస్టమ్ ఈజ్ డెడ్ కంప్లీట్లీ అన్నారు. ఓకే. అంటే రివైవ్ కాదు అని. ఇప్పటికీ బాబాజీ గారు చెప్పి 2 సంవత్సరాల 11 నెలలు అయింది. 3 ఏళ్ళు భరించమన్నారు. ఓకే. ఈయనేమనుకున్నారు, సరే ఇంకా నెలలో ఏమి పోతుంది అనుకున్నారు. 3 ఏళ్ళు భరించమన్నారు బాబా. ఆయనకు అర్థమైంది అది. ఆమె కోమలామామి అని, మా అమ్మకు మేనమామ మిస్సెస్ కాబట్టి కోమలామామి అనేవాళ్ళు మా అమ్మ. ఓకే. నంజన్గూడ్లో ఉండేవాళ్ళు వాళ్ళు.
పడుకోనుంది. ఆమె రాత్రి ఈయన తెల్లవారుజామున లేచి వంట గింట అన్నీ చేసుకోవాలి కాబట్టి తెల్లవారుజామున లేచి పూజలు చేసుకొని వంట అన్నీ చేసుకొని ఆ రోజు పూజ చేసుకొని బయటికి వచ్చారు. బయటకు వస్తే వాళ్ళ ఆవిడ 2 కప్పుల కాఫీతో నిలబడుకొని ఉంది. ఈయన చచ్చిపోయింది, ఈమె దయ్యమై వచ్చింది అనుకొని అమ్మా అన్నారు. ఆమె కన్నీళ్ళు పెట్టుకొని బాబా వచ్చారండి. ఏం జరిగిందంటే ఆమె చెప్పడం, బాబా వచ్చారట, తలుపు వేసిన లోపలికి వచ్చేసారు. ఓకే. లోపలికి వచ్చి లే బంగారు అన్నారట. లే బంగారు అంటే బాబా నేను లేవడం ఏంటి, నేను ఏమి పని చేయలేను, ఊరికే బతుకుతున్నాను అంటే అలా కాదు బంగారు లే అని చెప్పి ఆవిడ తలని చేతిలోకి తీసుకొని ఇట్లా పైకి లేపి వెన్నుపూస మీద 3 సార్లు ఇట్లా కొట్టారట. ఓకే. కొట్టి తర్వాత ఆమె పడుకోబెట్టి ఇప్పుడు లే అన్నారట. ఆమె ఫుల్ ఎనర్జీ వచ్చింది, ఆమెకు తెలిసింది, లేచి నిలబడింది, వెళ్ళి కాఫీ చేసుకొని వచ్చింది. ఇంట్లో వెళ్ళి ఏమేమి వస్తువులు ఎక్కడున్నాయి అని చూచి అప్పటికి బాబా లేరు. బాబా వచ్చిన అంటే ఆయన ఆశ్చర్యం పరిగెట్టారు మళ్ళీ పుట్టపర్తికి. ఓకే. ఇలా ఘటనలు కేపబుల్గా చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక పరిస్థితిని చూచి టైంలో జరిగేది కనుక్కొని బాబా కూడా గొప్ప వ్యక్తి. మన ఎదురుగా జరిగిన ఘటనలు కాబట్టి నమ్మకమా అపనమ్మకమా అది ఎవరి తిప్పల వాళ్ళు. అదే వీ హ్యావ్ సీన్ దీస్ ఈవెంట్స్. ఆమె తర్వాత బెంగళూరుకు మా ఇంటికి కూడా వచ్చేవాళ్ళు రెగ్యులర్గా, అవి కూడా చూసాం మేము. అంటే మనం మామూలుగా చూస్తే కొన్నేళ్ళు సిస్టమ్ చచ్చుబడిపోతే అంత త్వరగా రివైవ్ కాదు. కామన్ సెన్స్. ఇట్ టేక్స్ అ ఫ్యూ ఇయర్స్ దాన్ని మళ్ళీ సరిగ్గా లేపి. ఒక 1 రోజులు హాస్పిటల్లో ఉంటేనే వాడు రీహాబిలిటేషన్కి ఇంకో 2 నెలలు పడుతుంది. అటువంటిది బాబా ఇట్లా కొడితే మరుసటి రోజు నుంచి ఆ మూమెంట్ నుంచి కాఫీ చేసుకొని రాగలిగింది అంటే వాళ్ళతో ఏదో ఒక శక్తి ఉండాలి కదా. ఆ శక్తి ఇండ్యూస్ చేయగలిగిన మహాత్ములు ఉన్నారు కూడా ఇప్పటికీ. మనకు అందరూ పరిచయం కాకపోవచ్చు. అదే ఆ శక్తి ఉన్నవాళ్ళు ఇక్కడ భౌతిక ప్రపంచంలో పెద్దగా రావచ్చు మనకు తెలియక్కర్లా. ఇప్పుడు గురువుగారు ఐఏఎస్ ఆఫీసర్గా రోడ్లపై తిరుగుతూ ఉండినారు. ఎందరికీ తెలుసు ఆయన మహాత్ములని. అదే బాబా గారు కూడా చూసినప్పుడు ఆయన నమ్మము, ఆ జుట్టు వీటి గురించి కామెంట్ చేసేవాళ్ళు. కానీ అంటే ఎవడు ఏ లెవెల్లో బతుకుతాడో వాడు ఎదుటి మనిషిలో అవే చూస్తాడు. అంతకన్నా దాటి వీడి పరిస్థితి ఆలోచించనివ్వదు. ఆయనకు అది పాసిబుల్, నాకు కాదు అని ఆలోచించరు. అష్టసిద్ధులు ఉన్నాయంటే ఈ కాలంలో ఎవరు నమ్ముతారు? అవును. సిద్ధులు ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు. సో ఈ మెటీరియలైజేషన్ కానీ ఇవన్నీ చిన్న చిన్న సిద్ధులు, అవన్నీ చిల్లర విద్యలు అంటారు. కంచి పెద్ద ఆయన చంద్రశేఖరేంద్ర సరస్వతి ఒకసారి ప్రొద్దుటూరుకు వచ్చారు. అదే టైంలో సత్యసాయి కూడా ప్రొద్దుటూరుకే వచ్చారు. సత్యసాయి గారు ఈయన వస్తూ ఉంటే ఇట్లా అన్నారు, చేతిలో ఒక 2 ప్లేటు, దానిలో కొబ్బరికాయ 2 అరటిపండ్లు ఉన్నాయి. చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆయన పద్ధతిలో సెయింట్. ఇవన్నీ అందరి ముందు చూపించక్కర్లేదు అని చెప్పి ఒక దర్భపూల తీసి దాని మీద వేశారు. ఓకే. అరచిప్ప ఉంది, ఒక కొబ్బరి చిప్ప మిగిలింది, ఇంకా ఇది లేదు, ఒక అరటిపండు ఉంది, ఇంకా ఇది లేదు, ప్రసాదం అన్నారు. ఓకే. సో మహాత్ములు ఆ లెవెల్లో ఉంటారు. అందరూ వాళ్ళకి చప్పట్లక్కర్లే, వాళ్ళ మూడ్లో ఉంటారు అంతే. మా ఆఫీస్లో నేను లెక్కలేస్తూ ఉంటే పక్కవాడు బ్యాలెన్స్ షీట్ సరిగ్గా చూస్తున్నాడా నాకు సంబంధం లేదు, నా దగ్గరికి వచ్చేవాడిని నేను పట్టించుకుంటాను.